యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ. రైతు అనేటువంటి పదం ఉంది ఈ పార్టీలో. తన పార్టీ పెట్టిందే రైతుల కోసం పెట్టాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే తన పార్టీకి రైతు అని పెట్టుకున్నాడు. యువజన శ్రామిక రైతు అని పెట్టుకున్నాడు పార్టీకి. ఈ రైతులు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది. రైతులు పంటలు వేస్తేనే బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూలి పనులు జరుగుతాయి. ఇప్పుడు మ్యాక్సిమం స్టాటిస్టిక్స్ ప్రకారం 70% మొత్తం కూడా అగ్రికల్చర్ మీద డిపెండ్ అయినటువంటి రాష్ట్రం మనది. గ్రామీణ ప్రాంతాల్లో ఎస్సీ ఎస్టీలు అయితే మ్యాక్సిమం కూలి పని చేసుకునే వాళ్ళు మొత్తం కూడా ఈ పంటల మీద డిపెండ్ అయ్యే. పంటలు పండిస్తేనే వాళ్ళు కూలి దొరికిద్ది, కూలి దొరికితేనే వాళ్ళకి డబ్బులు వస్తాయి, సాయంత్రానికి అన్నం తినగలుగుతారు. ఓకే, agricultural became dependent sector for most of the people living in Andhra Pradesh, especially in villages, more especially in the lower communities. So we farmers must protest. We farmers must show our dissatisfaction towards the government. వాళ్ళు చాలా ఎలక్షన్ ప్రామిస్లు చేశారు, ఎలక్షన్ క్యాంపెయిన్ చేశారు. ఎలక్షన్లో మీ రైతులందరూ ఓట్లేండి మిమ్మల్ని ఆదుకుంటామని అన్నారు, కానీ చాలా చేయలేదు. కాబట్టి రైతులు అనేవాళ్ళు బాగుంటేనే మనకి ఆహారం దొరికిద్ది, రైతులు బాగుంటేనే మనకి కూలి పని దొరికిద్ది, రైతులు బాగుంటేనే ధరలు తగ్గుతాయి, రైతులు పండిస్తేనే కూరగాయల ధరలు తగ్గిస్తాయి, రైతులు పండిస్తేనే పాడి పంట బాగుండిద్ది, రైతులు బాగుంటేనే పాడి పరిశ్రమ బాగుండిద్ది. ఇది ఒకటి కాదు, మొత్తం సమస్తము వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండేది. ఆల్ రోడ్స్ లీడ్స్ టు రోమ్ అన్నట్టు ఎవ్రీ ఇండస్ట్రీ లీడ్స్ టు ఫార్మర్ ఫస్ట్ ఆఫ్ ఆల్.